దిస్ ఇస్ వెంప, దిస్ ఇస్ సంక్రాంతి, దిస్ ఇస్ భోగి. ఈ వీడియో చూస్తున్న అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మొత్తం గోదావరి జిల్లాలన్నీ సిద్ధమైపోయాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ భోగి పండుగని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశారు. మేము కూడా అలానే ఆ ప్రిపరేషన్స్లో భాగంగా ఓక తీసుకురావడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మేము వెళ్ళేది ఓక కోసం వెళ్తున్నాం. ఓక మీన్స్ ఇన్ ఇంగ్లీష్ రైస్ స్టార్చ్ అంటారు. స్టార్చే కదన్నా, రైస్ గ్రెయిన్ స్టార్చ్. బియ్యం గింజ తొక్కుంటుంది కదా పైన, అవి ఆరెంజ్ కలర్లో ఉంటాయి. దానివల్ల యూజ్ ఏంటంటే భోగి మంట అనేది స్పీడ్గా వెలుగుతుంది, ఎక్కువ రోజులు వస్తుంది. చిన్నప్పుడు ఈ భోగి మంట అనేది ఇప్పుడంటే పర్మిషన్ అడిగి తెచ్చుకుంటున్నాం. అందరూ 4-5 బైక్లు వెళ్ళి దొంగతనంగా ఎవరు వస్తున్నారో లేదని భయంతో తెచ్చుకొని అప్పటికప్పుడు టైర్లు ఇవన్నీ వేసుకొని భోగి మంట అనేది వేసుకునేవాళ్ళం. ఇప్పుడు అప్డేటెడ్ కదా మొత్తం. ये राइस मिल है. ఓక కోసం రైస్ మిల్ దగ్గరికి వచ్చాం. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అడుగు, క్వశ్చన్స్ అడుగు చెప్తాను. అది ఓకే ఎందుకు భోగికి వాడతారు? ఈ ఓక అనేది ఎందుకు వాడతారంటే కొంచెం ఎక్కువగా మన్నుతుంది, ప్లస్ ఏంటంటే తక్కువ సమయంలో మనం దాన్ని అంటించగలం. ఎందుకంటే బల్క్గా అంటిస్తాం, ఏదో చిన్న చిన్న మంటలు కాదు. భారీ ఎత్తు భోగి మంటలు వేయాలంటే ఓక సపోర్ట్ కంపల్సరీగా కావాలి. టాటా ఏస్ కోసం వెయిటింగ్. ఓకలు లోడ్ చేయడానికి ఆటోలో ఈ టార్పోల్ నేస్తున్నారు. బ్రో మామూలుగా అశోక్ వర్క్ చేస్తాడా బ్రో? చేయడు అసలు. నువ్వు వీడియో చేస్తున్నాడు ఇక్కడే అది ఇక్కడ ఉండండి. మా భోగి మంట స్టార్ట్ చేయడానికి ఇంకా టైం ఉంది. ఈలోపు వెంప భోగి మంట చూడడానికి వెళ్దాం. ఎందుకంటే అది 12కి స్టార్ట్ అయ్యి 1 గంటకి ఎండ్ అయిపోద్ది. ఈ లైటింగ్లో సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మొత్తం వీధి నిండా కార్లే. మొత్తం డెకరేషన్ ర్యాంప్ ఆడించేశారు. ఎక్కడికక్కడ లైటింగ్లు, స్క్రీన్లు, ప్రీవియస్ ఇయర్ భోగి సెలబ్రేషన్స్ కూడా స్క్రీన్ మీద ప్లే చేస్తూ జనాలు అయితే మామూలుగా లేరు. ఈసారి చీఫ్ గెస్ట్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వచ్చారు. అక్కడ పేపర్ బాంబ్స్ పేలుతున్నాయి చూసారా, అక్కడ ఉన్నట్టున్నారు ఆయన. కాకపోతే జనాలు ఫుల్గా మూగిపోవడం వల్ల అసలు కనిపించట్లేదు. సంక్రాంతి ఇంత బాగా జరుపుకునేది ఓన్లీ వన్ ప్లేస్, అది భీమవరం వెంప. అంతే. దండాలు. దిస్ ఇస్ వెంప, దిస్ ఇస్ సంక్రాంతి, దిస్ ఇస్ భోగి. ఎటు చూసినా జనాలే మొత్తం, అసలు మామూలుగా లేదు. మన ఇంట్లోనే కాకుండా పండుగ కుటుంబాలతో కలిసి బయట ప్రాంతాల్లో నివసించేటటువంటి గ్రామస్తులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఎంత పెద్ద భోగి మంట చూడండి, అసలు మంట ఎంత హైకి వెలుగుతుందో చూడండి. సెలబ్రిటీస్ కూడా చాలామంది వచ్చారు. ఇంకా పొలిటీషియన్స్ సైడ్ నుంచి బీజేపీ ఎంపీ, ఇంకా చాలామంది సినీ యాక్టర్స్ కూడా వచ్చారు. ఇక్కడ లైవ్లో ఈ వైబ్ని క్యాప్చర్ చేయాలని ఉంది కానీ సాంగ్స్ పెట్టడం వల్ల కాపీరైట్ పడుతుందని చాలా వరకు ఆ సాంగ్స్ని కట్ చేశాను. కానీ నిజంగా లైవ్లో మాత్రం మామూలుగా లేదు అసలు. సాంగ్స్, ఆ ఫైర్ వర్క్స్, జనాల అరుపులు, అయ్యి బాబోయ్ పిచ్చెక్కిచ్చేసింది.
మనమైతే ఇప్పుడు వెంపలో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతానికి భోగిమంట అయితే వెలిగించారు ఇందాకే. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అలాగే మన వర్మ గారు సెంట్రల్ మినిస్టర్ అయితే వచ్చారు. సో నేను కానీ ఫుల్గా చిల్ అయ్యాం. చాలా చాలా బాగుంది. భోగి నార్మల్గా చూడడమే, బట్ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. లైఫ్లో ఇటువంటి ఫెస్టివల్, లైఫ్లో ఇటువంటి సెలబ్రేషన్స్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఓకే గైస్, ఇక్కడతో ఈ భోగి సెలబ్రేషన్స్ వ్లాగ్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి మార్నింగ్స్, అసలు భోగి మార్నింగ్స్ ఎలా ఉంటాయో నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. ఇప్పటివరకు వీడియోని చూసి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ చెప్పాను కదా, ఇంకా పిచ్చ పీక్స్లో ఉంటాయి.